లూకా సువార్త 16వ అధ్యాయము. లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి చివరి వరకు ఈరోజు ఆ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ధనవంతుడు ఒకడు ఉండేను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. సరే, మిగతాది తర్వాత మనం చదువుకుందాం. ఈరోజు మీ ముందు ఒక సందేశం ఉంచాలని ఆశిస్తున్నాం. అదేంటంటే, గత సోమవారము, మంగళవారము, బుధవారము 3 రోజులు మరి గుర్రపు తండలో 3 రోజులు సెమినార్ జరిగింది. ఆ సెమినార్లో మరి శ్రీనివాస్ సార్ 3 రోజులు టీచింగ్ చేయడం జరిగింది. ఆ టీచింగ్ చేసిన అంశాలలో ఒక అంశం చాలా మంచి సబ్జెక్టు, చాలా విషయాలు సార్ చెప్పాడు. కానీ ఒక విషయం ఏంటంటే నరకం గురించి మనకు తెలిస్తే సువార్త విలువ మనకు తెలుసు. ఏదైనా ఒక ఇల్లు తగలబడుతుంటే వెంటనే ఎవరికి ఫోన్ చేస్తారు? ఫైర్ ఇంజన్లు చేస్తారు. ఎంత నెంబర్ దాన్ని? 100 పోలీసు ఉన్నది, 101 ఏమో వైరింగ్ ఉంది, 104 ఏమో గ్రామీణ మెడికల్ది, 108 ఏమో ఎమర్జెన్సీ. అవునా? ఫైర్ ఇంజన్ చేస్తాడు. ఫైర్ ఇంజన్ వచ్చి ఏం చేస్తాడు? మంటల్లో ఆరుపుతాడు. అంటే అక్కడ ఉన్నోళ్ళతో కాని పని, ఒక డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు వచ్చి మాత్రమే దీన్ని ఆర్పగలరు అని. అయితే ఇక్కడ కూడా నరకము మనకు తెలిస్తే ఫైర్ ఇంజన్ వేసుకోవడం అన్నమాట. ఇప్పుడు నరకం గురించి మనకు తెలియకపోతే ఫైర్ ఇంజన్తో మనకు అక్కడ రాదు, మనము దాన్ని వాడుకో పని లేదు. ఇక్కడ ఏం చెప్తాడంటే, ఈ లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక ఉపమానం ప్రభువు చెప్తూ 2 వ్యక్తుల గురించి చెప్తాడు. ఒక వ్యక్తి ఏమో ధనవంతుడు, ఇంకో వ్యక్తి ఏమో దరిద్రుడు. ఒకడేమో సకల సౌభాగ్యాలు అనుభవించేవాడు, సమస్తము కోల్పోయి ఒంటి మీద బట్టలు, ఒంట్లో ఆరోగ్యము, ఆహారము లేని నిరుపేద దరిద్రుడు. ఇద్దరి మధ్యలో ఇద్దరు భూమినే ఉన్నారు. కానీ ఒకడేమో నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నట్టు ఒకడు జీవిస్తున్నాడు. ఇంకొకడు ప్రభా భూమిని నన్ను జన్మింపజేశావు, ఇదిగో ఈ ధనవంతుని దగ్గర తిని పడవేసేయబడిన ఆ ముక్కల్లోనే తిని బ్రతకాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ అతడు ఆ ముక్కలు కూడా కింద పడతలేవు. అట్లా కూడా తిందామన్నా తింటుంటే పడిపోతాయి కదా, అవి కూడా పడిపోతలేవు. చివరికి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక పక్క ఈయననేమో ధనవంతుని బల్ల మీదకి వెళ్ళి ఎంగిలి మెతుకుల కోసము, రొట్టె ముక్కల కోసం చూస్తుంటే వెనుకెళ్ళి దేహంలో పుండ్లయ్యి ఆ శరీరంలో ఉన్న పుండ్లకి వెళ్ళి కారే చీము రక్తము కుక్కలు వచ్చి నడుతుంది. ఇక్కడ ఈ లాజరుకి తల్లిదండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, రక్త సంబంధికులు కానీ వాళ్ళు ఇతన్ని చూసినట్టు, వాళ్ళు ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం చెప్పరు. ధనవంతుని దగ్గర పనులు ఉన్నారు, ధనం ఉంది, ఆస్తి ఉంది, పొలం ఉంది, సంపద ఉంది, కోరుకున్నది చిటికేస్తే అన్నీ వస్తాయి, అనుభవిస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో మనం గమనించినట్లయితే బాగా చాలా మంచి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అందులో ఒక మాట ఏంటంటే, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండెను.
ఎట్లా ఎట్లా సుఖపడుతుందంట? ఎంత సుఖపడమో, ఎంత సుఖపడాలనో అంత సుఖపడుతున్నాడు. ఏమో రేపు ఓటు బతుకుతాడో ఎవడు చేస్తాడో, కాబట్టి ఈరోజే సుఖపడాలి అని చెప్పి వీడు మహా సుఖపడడానికి అలవాటు పడ్డాడు. అంటే బహుగా సుఖపడుచుండెను అంటే తాగి సుఖపడతామంటే తాగి సుఖపడుతున్నాడు, అమ్మాయిలు కావాలంటే అమ్మాయిలతో సుఖపడుతున్నాడు, అధికారంతో అధికారం, ధనంతో ధనం, ఇంట్లో ఏ వస్తువులు ఉండాలి, వేడితో అనుభవించాలి సుఖం, అవన్నీ అనుభవిస్తున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు లాజరు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను. వాడు కుడుకులతో నిండిన వాడని ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కుడుకులు మొత్తం అపోజిట్ అన్నమాట, పూర్తి వ్యతిరేకంగా. అంటే ఈ బీదవాడు అంటే ఒళ్ళంతా కూడా దేహం అంతా కురుకులతో నిండి ఉందంట. ఇప్పుడు ఎక్కడో దగ్గర ఉన్నదంటే పర్వాలేదు, కానీ తల నుంచి పాదాల వరకు కురుకులతో నిండుకొని ఉంది. పైపెచ్చు పైన కురుకులు ఉన్నాయి, కడుపులో ఆకలి ఉంది. ఆకలి ఆకలే కదా, పుల్ల నొప్పి పుల్లదే, కుక్క పని కుక్కదే. చూడండి, ఆకలి ఓ దిక్కు, ఆకలి చాలా భయంకరం అబ్బా. అదే అనుభవించడం తెలుస్తుంది ఆకలి గురించి, కానీ ఇక కడుపుంట తినడానికి ఆకలి విలువ తెలియదు. కానీ ఆకలి ఎటువంటిది అని అంటే ఎంతకైనా దిగజారుతుంది, అంత ఘోరమైంది ఆకలి. ఏషావు అయితే ఆకలి కోసం దేశత్వాన్ని అమ్ముకున్నాడు. ఇప్పుడు నేను చచ్చిపోతున్నా అంటాడు, ఆకలికి ఏమైందంట, చచ్చిపోతున్నాను. ఆ దేశత్వం సంగతి దేవుడు అయితే ముందు నాకేం చేయి అన్నం పెట్టండి, అంత భయంకరమైంది. సరే, ఇలా అయ్యింది. అయిపోయిన తర్వాత దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిన 22, 16, 22 చాలా ప్రాముఖ్యమైంది. ఏమన్నాడు? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత ఆనుకొనుటకు కొనిపోబడెను. దరిద్రుడు చనిపోయి ఏమైందంట? దేవదూతల చేత కొనిపోబడ్డాడంట. అంటే చచ్చిపోతుంటేనే వెంటనే దేవుని దూతలు వచ్చి లాజరుని ఏం చేస్తున్నాడంట? దేవదూతలు తీసుకొని పోయారంట. ఆ 22లో లాజరు దేవదూతలతో కొనుక్కోబడితే దరిద్రుడు అంట, ధనవంతుడు పాతి పెట్టబడను. వీడేమో ధనవంతుడు ఏమైతుందంట? పాతి పెట్టబడుతున్నాడు. దరిద్రుడేమో డైరెక్ట్ అంతే, అదే శరీరము మహిమ శరీరముగా మార్చబడి పరలోకం వెళ్ళిపోయాడు, సమాధి పోలే. అవునా కదా? ఇప్పుడు అందరం చనిపోయిన తర్వాత బాడీ పాతి పెట్టబడాలి. కానీ దేవుని నమ్మిన వాడు, దేవుని దూతలు వచ్చి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చుకొని డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు, సమాధి లేదుగా. ధనవంతుడికి ఏముంది? పాతి పెట్టాలంటే తోపాలి, పెట్టాలి. సమాధి ఉంది అంటే భూమి, లోకము, శరీరము అనుసరించి జీవించే వారికి సమాధి తీసి పాతి పెడుతున్నారు. దేవుని కోసం బతికినవాడు అలా చనిపోతే ఆ శరీరము, ఆత్మ మహిమ శరీరముగా మార్చబడి దేవదూతలు తీసుకొని పోయి కూర్చొని పెట్టినట్ట అబ్రహాము. అబ్రహాం పక్కన సింహాసనం మీద కూర్చొని పెట్టిరంట. ఇంకేమైంది? లాజరు చూచి తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఏమన్నాడు? ఈ అగ్ని జ్వాలలలో నేనేమైతున్నా? యాతన అగ్నిగుండంలో యాతన పడుచున్నాను అన్నాడు. ధనవంతుడు చనిపోయేమో అగ్నిగుండానికి వెళ్ళిపోయి యాతన పడుతున్నాడు. దరిద్రుడేమో చనిపోయి దేవదూతల చేత కొనిపోబడి పరలోకంలో
అబ్రహాము రొమ్మున ఆనుకొని ఆనందంగా ఉన్నాడు. ఇద్దరు, ఒక ఆయననేమో ఇద్దరు భూమి మీదనే ఉన్నారు. ఒక ఆయననేమో కుడిపోబడ్డాడు, ఒక ఆయనేమో పాతి పెట్టబడ్డాడు. ఒక ఆయననేమో అగ్ని జ్వాలల మధ్యలోనికి వెళ్ళి యాతన పడుతున్నాడు. ఒక ఆయననేమో పరలోకంలో ఆనందంగా దేవుని దగ్గర ఉన్నాడు. అంటే అగ్ని అంటే ఇక్కడ మనకి ఏం చెప్తుంది అంటే అగ్నిగుండము ఆ వచనాల్లో తండ్రి అయిన అబ్రహామ నా ఇంటూ కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి అగ్ని జ్వాలల్లో ఉన్నవానికి ఏం కావాలంట? నీళ్ళు. ఏమన్నాడు? ఏలు. ఏలు అంటే ఏ ఏలు ముంచిన కనీసము నీళ్ళలో ముంచి ఒక్క ఏలు ముంచి తీసుకొచ్చి ఎవరి నోట్లో వేయాలంట? ధనవంతుడి నోట్లో అగ్ని జ్వాలల మధ్య కాలుతున్నోని ఏమొస్తాయి చెప్పు నీళ్ళల్లో ముంచి? చాలా మంది అంటే చిగిడేలంట నీళ్ళల్లో ఇట్లా ఏలు ముంచి అగ్ని జ్వాలల మధ్య కాలుతున్న వారికి కనీసం ఒక్క డ్రాప్ వాటర్ విలువ ఎప్పుడు తెలుసు చెప్పండి మీకు? జయదార కాలంలో కొంచెం గొప్ప నీళ్ళ విలువ తెలుసు. కానీ కొన్ని చోట్ల నీళ్ళు చదువుతుంటే నాకైతే మండుతుంది అయ్యా. ఇలా తీసుకుపోయి అగ్నిగుండం వేస్తే నీళ్ళ సంగతి తెలుస్తుంది. ఇలా కానీ తెలుస్తుంది. నీళ్ళు రాక యాతన పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీళ్ళు వృధాగా చల్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలియదు వాళ్ళకి. ఇక్కడ ఏమంటాడు ధనవంతుడు అంటే కనీసం 1 డ్రాప్ ఇలా నీళ్ళ అంటే ఏలు ముంచితే ఏమొస్తుంది? ఈయన ముంచి ఆ అగ్నిగుండం దగ్గర తీసుకుపోతే ఎంత వస్తుంది? ఆవిరి అయిపోతుంది. ఒకవేళ వచ్చినా కూడా తడి, ఏలుకు తడి. ఒకవేళ కాదు అంటే ఏమైనా ఒక డ్రాప్ పడితే పడుతుంది ఏమనుకుందాం, గంత చాలు అంటాడు ధనవంతుడు. ఎంత అంటున్నాడు? ఒక్క డ్రాప్ చాలు, నాలుగు ఎండిపోయి కాలిపోయి అగ్ని జ్వాలల మధ్య వేదన పడుతున్నాను, 1 డ్రాప్ వాటర్ కావాలి అంటే ఏమన్నా వల్ల తండ్రి అయినా అబ్రహామా అన్నాడు. తండ్రి అయినా ఇలా తండ్రిని అంటారు. మళ్ళీ ఈయన ఇచ్చేది విధానం ఏంటుంది? తండ్రి అయినా అబ్రహాము దేవుని నమ్మేను అని ఉంటుంది. ఆయన దేవుని నమ్మిండు. అబ్రహాము కొడుకైన ఈయన దేవుని నమ్మలే. మళ్ళీ పేరు వచ్చి మా నాయన తాత మా తండ్రులు అందరు క్రైస్తవులు, క్రిస్టియన్స్. కానీ వాళ్ళ కోరిక చొప్పున ఏం జీవించింది లేదు. ఇప్పుడు అబ్రహామే తండ్రి ఏమంటున్నాడు? ఇక్కడ నేను యాత్ర పరచడానికి ఏకలు వేయగా 25లో అందుకు అబ్రహాము నా కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగునే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన. ఈయనేమంటాడు? ఏమన్నాడు 25లో? నా కుమారుడా, అబ్రహాము అన్నాడు, కుమారుడా నీ సుఖం నీ ఇష్టం నీ కోరిక చొప్పున భూమి మీద బతుకు. అప్పుడు దేవుడు జ్ఞాపకం రాలేదు, తండ్రి జ్ఞాపకం రాలేదు, తండ్రి నడిచిన మార్గం జ్ఞాపకం రాలేదు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా నేను? ఈ లాజరు అక్కడ యాతన పడ్డాడు, ఇక్కడ సంతోషపెడుతున్నాడు, ఆనందంగా ఉన్నాడు. నీవేమో అక్కడ దేవుడు లేడు, ఎవరు లేడు, నా ఇష్టమని నీ ఇష్టానుసారంగా జీవించినావు. ఈడ నీవు యాతన పడు. అసలు ఇంకో విషయం చెప్పనా? బైబిల్ ఏమంటుంది అంటే ఒక మాట, ఒకటే మాట మనం చదువుకుంటున్నాం ఇక్కడ. ఏంటంటే 23 వచ్చింది కదా. అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు. ఇక్కడ ఏమన్నా అగ్నిగుండానికి మరో పేరు ఏంటంట? పాతాళం. అంటే పాతాళంలో లోకానికి పోయేవాడు లేడు, బయటికి వచ్చేవాడు కూడా లేడు అన్నమాట. అప్పుడు బావిలో ఏదైనా పడితే పాతాళ గంగ వేయాలి అది అనేది బొక్కినేసి తీసి అట్లా ఉండేది. అయితే పాతాళము అంటే ఎవడో వెళ్ళలేని చోటు. ఒకసారి వెళ్ళితే మళ్ళీ వచ్చేది లేదు, 1 వే. హైదరాబాద్ భారతదేశంలో 1 వే ఉన్న 2 వేలో నడుస్తాయి బండ్లు. అన్ని బండ్లు నడుస్తాయి, గవర్నమెంట్ నడుస్తాయి, ప్రైవేట్ నడుస్తాయి. కానీ నరకానికి మాత్రం 1 వేనే.
దానికి పోవడమే తెలుసు కానీ రావడము తెలియదు. ఒక విషయం తెలుసా మీకు? చేపలు పట్టడానికి తెలుసు, కొడిమే అనేది ఒకటి ఉంటుంది చేపలు పట్టడానికి వాడే దాంట్లో ఇప్పుడు గాలం ఎట్లనో అట్లా కొడిమే అనేది ఒకటి ఉంటుంది. ఒకవేళ మీరు చూసి కొంతమంది చూసినారు, దూరం చూసినారు, మీకు తెలుసా మిగతా నీళ్ళు వస్తుంటే ఎక్కడి నుంచి అన్నా పైనుంచి నీళ్ళు వచ్చినాయి కదా, మనం నీళ్ళు వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ కొడిమేను ఉల్టా పెట్టాలి. నీళ్ళు అట్టకలు వస్తున్నాయి అంటే ఎనికి భాగం మేము అక్కడ పెట్టాలి, కింది భాగం. చేపలు ఎప్పుడు కూడా ఎదురెక్కుతాయి. చేపకున్న గూడ సజీవంగా ఉన్న చేప ఎక్కడ పోతుంది? పైకి పోతుంటుంది. అది చచ్చిపోయిన చేపలేమో కిందికి పోతుంటుంది, కొట్టుకొని పోతుంటుంది. ఈ కొడిమేను ఏం చేస్తారంటే నీళ్ళకు అపోజిట్లో పెడతారు. పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎంత పెద్ద చేప అయినా సర్రమని ఆ కొడుకు అందులోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే దానికి రాదు, ఎంత పెద్ద చేప అయినా. దానికి ఒకటే వే తెలుసు, లోపల పోయిందా చచ్చిపోయి ఇక ఫ్రై అయ్యింది. అయితే ఇక్కడ కూడా నరకము వన్ వే, అది పాతాళం. అది పాతాళం అంట. 26 చదువు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాట గోరువాడు పోజాలకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మహా అగాధముంచబడి ఉన్నది. ఏంటంటే ఏముందంట? ఇది ఏమో 23 ఏమన్నాడు? పాతాళం. ఇక్కడ ఏమన్నాడు? అగాధం, మహా అగాధం ఉంచబడింది. అంటే దేవునికి తర్వాత పరలోకానికి నరకానికి మధ్యలో మహా అగాధము ఎవరు దాటలేడు. అక్కడికి పోవడానికి కానీ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కానీ ఏ మార్గాలు లేవు. మహా అగాధం ఉంచబడి ఉన్నది. అప్పుడు అతడు తండ్రి అలాగైతే నా ఖైదుగురు సహోదరులు. ఓకే, ఇక్కడ పాతాళం అన్నాడు, అగాధం అన్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా 9, 1, 2, 20 అధ్యాయం 1 నుంచి 3 వరకు, యెషయా గ్రంథం 14, 15 ఇవి వచ్చినవన్నీ కూడా ఏమంటారంటే అగాధం అది, పాతాళం అది. ఆ అగాధంలో పడ్డోడు కానీ పాతాళంలో పడినోడు కానీ పైకి రాడు, పైకి ఇంకొకటి ఏమనంటే ఇక్కడ ఇంకొక మాట చదువుతాం, చాలా ఇంపార్టెంట్. పేతురు రాసిన పత్రిక ప్రకటన గ్రంథం నుంచి కొంచెం ముందుకు రండి. ఎనవ ప్రకటన రండి. యాకోబు పేతురు 2వ అధ్యాయం 17వ వచనం. 2వ పేతురు 2:17, పేజ్ నెంబర్ 219. వీరు నీరు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘమునై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము. గాఢాంధకారం అంటే కటిక చీకటి. గాఢాంధకారం అంటే ఇప్పుడు అగ్నిగుండంలో ఇప్పుడు మంట, ఒకవేళ మనం కట్టలేసి మంట పెడితే ఆ మంటకి వెలుగు వస్తుంది, అవునా? కానీ పాతాళంలో మంటకి వెలుగు లేదు. అర్థమవుతుందా నా భాష? పాతాళంలో గాలే ఆ మంట అగ్నికి వెలుగు రావాలి. ఇప్పుడు మంట పెడితే అది వెలుగు ఎట్లా వస్తుందో అగ్నిగుండంలో కూడా రావాలి. కానీ ఆ అగాధంలో కాలుతుంటుంది కానీ ఏడమంటుందో తెలియదు. కటిక చీకటి ఉంటుంది. అంటే అక్కడ గాఢాంధకారం ఉంటుంది. అంటే ఒకవేళ ఎవరైనా అగ్నిగుండంలో పెట్టి కాలుతూ ఉంటే ఏడుస్తుంటే ఎవరు ఏడుస్తుందో తెలియదు. దేవుని నమ్మకంలో పాపం చేసి నరకానికి వెళ్తే అగ్నిగుండంలో కాలుతుంటే అందరూ అదే గుండంలో ఉన్నా కూడా నేను రాజును గుర్తుపట్టాను, రాజు నన్ను గుర్తుపట్టాడు. ఇద్దరం ఏడుస్తుంటాం కానీ ఒకరికొకరు కనిపించం. అంత గాఢాంధకారం కమ్మి ఉంటుందంట. మరి అంత ఈ గాఢాంధకారంలో వారి కోసము భద్రము చేయబడి ఉంది. ఎవరి కోసం? భక్తిహీనుల కోసం, నామకార్థుల కోసం, పాపుల కోసము ఈ యొక్క గాఢాంధకారము సిద్ధం చేయబడి ఉంది.
కాకుండా ఇక్కడ ఏమంటాడంటే ఈ గాఢాంధకారంలో మీరు వ్యర్థమైన డమ్మపు మాటలు పలుకుచు ఇక అది వద్దు. ఇక్కడ ఈ గాఢాంధకారంలో కొంచెం ముందుకు రండి. ప్రకటన గ్రంథం 8వ ప్రకటన ఒక పేపర్ ఉంటుంది, యోధా పత్రిక 13వ వచనం చూడండి. తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారమును నిరంతరము భద్రము గాఢాంధకారము నిరంతరం అంటే సగము అంటే చీకటి అయిన తర్వాత కొంతకాలమైన వెలుగేం పెట్టడాడు. ఒక్కసారి ఆ గాఢాంధకారంలోనికి పంపిస్తే ఆ చీకట్లో నిరంతరం ఉండాల్సిందే, నిరంతరం ఉండాలి. తర్వాత ఇది భయంకరమైన చీకటి. మత్తయి సువార్త 8:12, 22వ అధ్యాయం 13వ వచనంలో ఇది చీకటి అంటే ఎవరు కూడా కనిపించరు, ఎవరు కనిపించరు. ఒక మాట చెప్తాను, భూమి మీద క్రైస్తవులు అందరూ సమానం. ధనమున్నా ధనం లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా అందరూ సమానులే. పరలోకంలో అందరూ సమానులు కాదు, వారి క్రియలను బట్టి ప్రతిఫలము ఉంది. భూమి మీద ఉన్న దేవుని నమ్మని వాళ్ళు అందరూ ఈడ సమానంగా లేరు, కానీ అందరూ నరకంలో మాత్రం సమానంగా ఉంటారు. ఇక నరకంలో అనిల్ అంబానీ మొదలుకొని ఎవరైనా విశ్వసించని వాళ్ళందరూ కూడా అగ్నిగుండంలో వాళ్ళు సమానంగా ఉంటారు, భూమి మీద క్రైస్తవులు సమానంగా ఉంటారు, పరలోకంలో మాత్రం క్రైస్తవులు సమానంగా ఉండడు. వారి క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు. దేవుని నమ్మకుండా ఈ భూమి మీద బ్రతికినంత కాలము వీళ్ళందరికీ హెచ్చుతాలు ఉంటాయి. ఇప్పుడు డబ్బు ఉన్నది ఒక స్థాయి, ఉద్యోగం ఉన్నది ఒక స్థాయి, పలుకుబడి ఉన్నది, రాజకీయ ఉంది ఒక స్థాయి, రౌడీది ఒక స్థాయి. కానీ అగ్నిగుండంలో మాత్రం అందరిది సమానం. ఆడ అందరూ ఈక్వలే. ఎక్కువ ఉన్నోళ్ళు తక్కువ ఉన్నోళ్ళకు, ఆ తర్వాత కొంచెం తక్కువ పాపం చేసిన వాళ్ళకు ఒక స్థాయి, పాపం తక్కువ ఎక్కువ వాళ్ళకు ఒకదాన కాదు, అందరూ సేమ్. నరకంలో అందరూ సేము. అది నిరంతరము వారి కోసము భద్రం చేయబడ్డది. అయితే ఇక్కడ ఏమన్నాడంటే 23లో మనం లోక 16:23లో దేవుడు లేని స్థలం అది. ఎవరు లేని స్థలం అది? దేవుడు లేని స్థలం. దేవుడు లేడు అని అంటే ఆ ఇల్లు నరకమే. దేవుడు లేని హృదయము నరకమే. దేవుడు లేకుండా ఉండే స్థలం ఏదైనా ఉంది అంటే అది పాతాళము, అగాధ కూపము, మరి గాఢాంధకారము, కటిక చీకటి, వెలుగు ఎంత మాత్రము లేకుండా అక్కడ వాళ్ళు మరి కేకలు వేస్తూ ఉంటారు. ఆ మాట చూద్దాం. తర్వాత ఇది లూకా సువార్త 16:23లో ఉంది, మత్తయి సువార్త 25:41, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:9లో ఈ దేవునికి దూరంగా ఉన్న అగ్నిస్థలం. ఈ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 13:41. మత్తయి సువార్త 13:41. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారైన రాజ్యములోని సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. దేవదూతలు ఏం చేస్తారంటే వచ్చి మనల్ని నమ్మని వాళ్ళని పాపులందరినీ తీసుకొని అగ్నిగుండంలో పడవేస్తారంట. అంతే. ఇప్పుడు మనల్ని నువ్వు పోయి అగ్నిగుండంలో పడమంటే నేను అవుతానా? కానీ దేవదూతలు తీసుకుపోయి ఏం చేస్తారు? నేను అందులో పడేస్తారు. మీరు జర క్లియర్గా మీకు అర్థం కావాలంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చదువు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చదువు. శద్రకు మెషకు అబేద్నెగోలను బంధించి బలవంతులు తీసుకుపోయి అగ్నిగుండంలో పడవేస్తారు. దేవుడు వాళ్ళకి తోడుంటాడు అగ్నిగుండంలో. కాబట్టి వాళ్ళ అగ్నిగుండంలో ఏం చేశారంట? నడుచుకుంటూ సంచరించారంట. అగ్ని వాళ్ళకి ఏ హాని చేయలేదు, కలగలేదు. వాళ్ళు
దేవుడు ఉన్న దగ్గర అగ్ని పనిచేయదు, దేవుడు లేని దగ్గర అగ్ని ఏం చేస్తుంది? వీళ్ళ ముగ్గురిని వేసినప్పుడు దేవుడు వాళ్ళతో ఉన్నాడు కాబట్టి అక్కడ అగ్ని వాళ్ళను కాల్చలేదు, వాళ్ళ వెంట్రుకలు కాలిపోలేదు, చర్మం కాలిపోలేదు, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు కాలిపోలేదు. దేవుడు లేని దగ్గర మాత్రం అగ్నిగుండంలో వారిని పడవేస్తారు అంతే. ఒక్కసారి పడవేస్తే మళ్ళీ కనికరపడి తీసుకొచ్చేది ఉండదు. ఆ తర్వాత కంటిన్యూ చదవండి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. ఏముంటాయంటే అక్కడ ఏడుపు ఉంటుంది, పండ్లు కొరుకుంటుంది. పండ్లు ఎప్పుడు కొరుకుతుంది చెప్పండి? కోపం తట్టుకోలేనంతగా వచ్చినప్పుడు, దేని మిన్నో తీయక అర్థం కాక దేని మిన్నో తీయాలి. ఎంత కోపం అంటే అయ్యా వీళ్ళకి. ఒక స్టీఫెన్ పాస్టర్కి ఒకరు అడిగినట్ట, అయ్యగారు ముసలోళ్ళు చచ్చిపోతే ఎట్లా మన పండ్లు కొడుతుంది కదా అని. స్టీఫెన్ పాస్టర్ అన్నట్ట పండ్లు పెట్టించి మరి కొనిపిస్తున్నట్ట. దేవుడితో ఆడుకోవద్దు కదా, అవునా? ఎక్కువ చేస్తే ఏం చేస్తాడు? పెట్టించి మరి జీవితాంతం. నేను బైబిల్ చదువుతూ నాకు ఒక వచ్చిన దేవుడు బయటపరిచాను. ఏంటంటే లైఫ్లో ఉన్నవారు ఒక్కసారి నన్ను నాలుక కొనుక్కుంటారంట. నా జీవితంలో ఇప్పటి వరకు నాలుక కొనుక్కోలేదు అన్నోడు ఉన్నాడంట. అర్థమైందా? పన్నున్నోడు నాలుగున్నోడు తప్పకుండా జీవితంలో నాలుక కొనుక్కోవాల్సిందే. అది తింటప్పుడు కొనుక్కుంటావా, మాట్లాడేటప్పుడు ఎప్పుడో ఒకసారి పళ్ళ మధ్యలో వస్తుంది. ఇట్లా అన్నప్పుడు కళ్ళలో లేని సుపక్కం అంటాయి. నేను బయట చదివినప్పుడు అవునా నేను ఎన్నోసార్లు కొనుక్కున్నా కదా అనుకున్నాను. ప్రతి ఒక్కడు ఒక అనుభవం. ఆ రోజుల్లో కూడా అగ్నిగుండంలో వాళ్ళు ఆ యొక్క అగ్నిగుండంలో కాలుతూ ఉన్నప్పుడు, యాత్ర పడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? పనులు ఎన్ని పనులు ఎవరి మీద కొరుకుతున్నాడు? ఇప్పుడు పనులు యేసుని మీద కొరకాలి. నువ్వెన్ని కొరికినా ఇంకొక విషయం ఏంటంటే, చచ్చిపోయినాక జ్ఞాపశక్తి ఉంటుందా, తెలివి ఉంటుందా, స్పృహ ఉంటుందా అంటే అన్నీ నీట్గా ఉంటాయి. ఇప్పుడన్నా బ్రెయిన్ పని చేయదు కానీ అప్పుడు సూపర్ పని చేస్తుంది. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? నాకు 5 సహోదరులు ఉన్నారాడా? దిమాగ్ లేనాడు చెప్తాడు. ఆ భూమి మీద 5 మంది అన్నలు ఉన్నారు మాకని ఉన్నాయి కదా. అన్ని జ్ఞాపకం ఉంటాయి. భూమి మీద నీ వాడిన ఆట జ్ఞాపకం ఉంటుంది, పాడిన పాట జ్ఞాపకం ఉంటుంది, చేసిన పని జ్ఞాపకం ఉంటుంది. అవన్నీ ముందు స్క్రీన్ మీద ప్లే అవుతుంటాయి. నువ్వు వాళ్ళు అరుస్తూ కేకలు వేస్తూ ఆ యాతన పడుతూ ఉంటావు, పళ్ళు కొరుకుతుంటావు, ఏడుస్తూ ఉంటావు అగ్నిగుండంలో. అక్కడ 23లో వేదన స్థలం. అది ఏ స్థలం? అది 23లో ఏమన్నాడు? వేదన. లూకా 16:23. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతులతో అబ్రహాము రూపున ఆరుడుకులు కొనిపోబడిను, ధనవంతుడు కూడా చనిపోయి బాధపెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నెత్తి దూరము నుండి అబ్రహామా అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి తండ్రి అయిన అబ్రహామా నాయకు కనికరపడి తన వేలి కొసను నీళ్ళలో ముంచిన నాలుకను చల్లార్చుటకు లాగును పంపము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని ఏముందట? యాతన పడే స్థలం అది. ఎప్పుడన్నా స్టవ్ దగ్గరనో పొయ్యి దగ్గరనో కాలుతున్న శుభ్రం అంటది, అవునా? తీసుకుపోయి మిడిల్లో అగ్ని జ్వాలల మధ్యలేస్తే ఎట్లుంటుందో ఆలోచన చేయండి. ఏదైనా కంప కాల్చుతున్నప్పుడే దాని షెగకి, దాని వేడికి తట్టుకోలేము మనం. నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తాను. షాద్నగర్ దగ్గర ఐరన్ ఫ్యాక్టరీ ఉంది ఇప్పటికి కూడా. ఈ వేస్ట్ ఐరన్ ఉంటుంది కదా, ఇనుము, పాత ఇనుము సామాన్, అవన్నీ తీసుకొచ్చి కరెంట్తో కాలుతుంటుంది అది లోపల. దాన్ని తొంగి చూస్తే ఎట్లుంటుందంటే సూర్యగోళము ప్రకాశిస్తూ కాల్తే గెలుతుంటుందో అంటుంటుంది. ఆడ కొంతమంది ఉంటారు, వాళ్ళకు ఫ్యాన్ ఉంటుంది, ఎంత పెద్ద ఫ్యాన్ ఉంటుంది. అంతేకాదు నీళ్ళలో నానుకుంటే మనిషిని అడగెడతాడు ఆ మీద ఉన్న డస్ట్ తీయడానికి. ఏ మాత్రం మిస్ అయ్యి అందులో పడ్డాడనుకో ఏం దొరకదు.
అంత భయపడ్డాను. నేను చూసిన, నేను అందులో సమ్మర్ హాలిడేలో 2 నెలలో 1 నెలలో వాచ్మెన్కి పోయింటి నేను, పైసలు లేకపోతే మా వాళ్ళు లేకపోతే. నాకు తెలుసు అంత భయపడ్డాను. జస్ట్ కాలు స్లిప్ అయి పడ్డామన్న కన్ను ఇట్లా కన్ను కొట్టే లోపల బాడీ కంప్లీట్ అంత రగులుతూ ఉంటుంది. అది వేదనకరమైన స్థలం, అది యాతన పెట్టే స్థలం. అయితే ఇలాంటి యాతన పెట్టే ఈ స్థలంలో ఏమంటాడు తెలుసా? మనము మళ్ళీ చేద్దామా? చూడండి, మత్తయి సువార్త, మార్కు సువార్త 9:44, మార్కు సువార్త 9:44, యెషయా 66:24లో కూడా ఉంది. మార్కు సువార్త 9:44. అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయు. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. ఆరని అగ్ని అంట. ఇంకేమన్నాడు? నీ పాదములు నిన్ను అభ్యంతరపరిచిన ఇళ్ళ దాన్ని నరికివేయము. 2 పాదములు కలిగి నరకములో పడవేయడం కంటే కుంటివాడమై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఇళ్ళ దాన్ని తీసి పడవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయడం కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అగ్ని 44లో ఆరని అగ్ని అన్నాడు. ఆరని అగ్ని ఆరిపోదు, పురుగు చావదు, ఆత్మ చావదు, వేదన తగ్గదు, హింస తగ్గదు. పురుగులు కొరుకుతుంటాయంట. అవి అగ్నిలో నిన్ను కొరక తినే పురుగులు. అవి పురుగులు కూడా చావాయంట. అగ్నికి చావాలి, కానీ ఇవి చావవు. అగ్ని మండుతున్నా కొద్దీ ఈ పురుగులు నిన్ను కొరుకు తింటుంటాయి. అవి కొరికినప్పుడు నీకు వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది, హింస కలుగుతుంది, యాతన పొందుతావు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి స్థితిలో యాతన పడతారంటాడు. పురుగు చావదు. మరి ఆ హింస నేను తట్టుకోలేనంత ఘోరమైన హింస. అయితే అది అగాధము, అది పాతాళ లోకము, అది గాఢాంధకారము, అది కటిక చీకటి, అది దేవునికి దూరంగా ఉండే స్థలము, మహా అగ్నిగుండం, అది వేదన పడు స్థలం. అది అక్కడ ఏడుపు పన్ను కొరుకుంటుంటుంది. అంతేకాదు, పురుగు చావదు, ఆత్మ ఆరిపోదు. ఎప్పుడూ హింస వేదన ఉంటుంది. ఎందుకు అంటే వారు చేసిన పాపాన్ని బట్టి. ఇంకొక మాట చదువుకొని నేను ముగిస్తాను. మత్తయి సువార్త 18:8 చూడండి. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవగునో అంగహీనుడవగునో జీవంలో ప్రవేశించుటకు నీకు మేలు. ఏమన్నాడు ఇక్కడ? నిత్యము అంటే ఒక రోజుది కాదు, ఇది యుగ యుగాలు తరతరాలు. పాపం చేసింది ఎంతసేపు? ఎంత టైము? మా అంటే జీవితాంతం భూమి మీద బతికినంత 100 ఏళ్ళు వేసుకుంటాం. లేదంటే దేవుడు కనికరిస్తే 120 ఏళ్ళు. ఇవి దాటదు ఇప్పుడైతే. అప్పుడైతే వేల సంవత్సరాలు, 969 సంవత్సరాలు బతికి. లాస్ట్ అదే వయసు పెద్దది, 969 సంవత్సరాలు. ఇప్పుడు 69-70 కానీ 69-70 సంవత్సరాలు చేసిన పాపానికి తరతరాలు, యుగయుగాలు, నిత్యము, శాశ్వతము అగ్నిగుండంలో కాలాలే అంటాడు. అగ్నిగుండంలో కాలాల్సిందే. అగ్నిగుండంలో కాలాలి. పాపం చేసింది శరీరం, చేయించింది సాతాను.
వాడు దిక్కుంటాడు, నీవు దిక్కుంటాడు. వాడు ఏడుస్తుంటాడు, అరుస్తుంటాడు, నీవు ఏడుస్తుంటావు, అరుస్తుంటావు. కానీ నిన్ను రక్షించేవాడు. ఇప్పుడు లాజరు కూడా దేవుని దగ్గర ఉన్నాడు. ధనవంతుడు ఏమంటున్నాడు? ఏమన్నాడు? 16 లూకా 16 అయితే 26 వచ్చింది. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటబోరు వారు దాటి భోజాలనుకున్నట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలనుకున్నట్లు మాకును మీకును మధ్య మహా ఆఘాతం ఉంచబడి ఉన్నది. తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన ఏం స్థలం అది? వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాడిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. నేను ఇప్పుడు ఎవరు పోయి చెప్పాలంటాడా? లాజరు పోయి చెప్పు, లాజరు పంపి మా ఇంటికి 5 మంది ఉన్నారు మా తల్లిదండ్రుల కుటుంబంలో, ఇంకా వాళ్ళు కూడా ఇంటికి రాకుండా లాజరు పోయి చెప్తే వాళ్ళు జర నమ్ముకుంటారు అంటానే అన్నాడు. అందుకు అబ్రహాము ఏమన్నాడు? వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవల్లని అతనితో చెప్పగా తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పి ఏమంటాడు? ఒకడు పోయి మా ఊళ్ళకి చెప్పుమాను, ఈ వేదనకరమైన ఈ యాతనకి, ఈ అగ్నిగుండానికి రాకుండా లాజరు వెళ్ళి చెప్తే వాళ్ళు నమ్ముకుంటారు. లాజరును బాబు తండ్రి అని ఈ ధనవంతుడు అడిగితే ఏమన్నాడు? అబ్రహాం ఏమంటాడు? అక్కడ మోసే ప్రవక్తలు ఉన్నారు, అంటే నా సేవకుడు ఉన్నాడు, నా సేవకుడు చెప్తేనే ఇంటలేడు, ఒకడు సరిపోయి చెప్తే ఆడు దయ్యం అంటాడు, ఆడు నమ్మడు అంటాడు అబ్రహాం. అంటే దేవుని సేవకుడు చెప్తే వినోడు, దయ్యాలు చెప్తే వింటాయా? మృతుల నుండి లేచిపోయి చెప్తే వింటారా? నమ్మరు, నేను పంపనంట. నేను అంటున్నా, ఈరోజే మోసే ప్రవక్తలు చెప్పినట్టు వాళ్ళు వింటే ఈ అగ్నిగుండానికి రాకుండా వాళ్ళు రక్షించబడతారు. లేదంటే ఏమైతారు? వాళ్ళు అగ్నిగుండానికి వెళ్ళిపోవచ్చు. వీటి గురించి ఒక మాట ఏంటంటే, ఈ ధనవంతుడు చచ్చిపోయినాక నాయన నా వల్ల వీడికి రావద్దని కోరుకుంటారు, నాన్నదమ్ములు వీడికి రావద్దని. బ్రతుకున్నప్పుడు మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను మా ఇంట్లో నమ్ముకున్న తర్వాత నాకు కొంచెం వ్యతిరేకంగా మా వాళ్ళు మాట్లాడినా నేను స్నానం చేసి సాగు వరుసుకొని దుప్పటి మీద కప్పుకొని ప్రార్థన చేసిన మా వాళ్ళ కోసం. ఎందుకంటే ఇట్లా ప్రభా మా వాళ్ళను రక్షించిన ఆయన మోకరించి చేయిస్తారా? ఎవడన్నా ఉన్నది ఒకటి రూమ్, కష్టం. కాబట్టి పండుకొని దుప్పటి కప్పుకొని ప్రార్థన చేశాను. తర్వాత దేవుడు కృప చూపించి బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాక అందరి కోసం 4 గంటలు రాత్రి లేచి నా ఇంటి వారందరికీ రక్షణ దయచుకొని ప్రార్థన చేశాను. దేవుడి కృపను బట్టి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందవచ్చు, అందరూ రక్షణ పొందవచ్చు, అందరూ దేవుడిని నమ్ముకున్నారు. అంటే ఇక్కడ ఈ బాధ ఏంటంటే, నేనైతే కాదు ఇక నా టైం అయిపోయింది కాబట్టి నా అన్నదమ్ములు, నా అక్కచెల్లెళ్ళు, నా తల్లిదండ్రులు, నా బంధువులు వాళ్ళు ఈ అగ్నిగుండానికి, ఈ యాతన స్థలానికి రాకుండా వారికి రక్షణ కలగడానికి ఒకరిని పంపమని అంటున్నాడు. నేను అంటున్నా, మీరు సావకముందే, అగ్నిగుండంలో ఈ మాట అనకముందే ఇప్పుడే మీరు మారు మనసు పొందండి. అంతేకాకుండా మీ కుటుంబాన్ని అన్నా రక్షించుకోండి. ఇప్పుడు మంది గురించి వదిలేసిన కనీసం ఎవరు ఉంటారా? నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, భర్త, నీ పిల్లలన్నా, నీ కుటుంబం అన్నా పరలోకంలో ఉండొద్దా? ఆడు మారుతాడులే, ఆడు వస్తాడు, తర్వాత దేవుడు మారుతాడు. దేవుడు ఏం మారు? దేవుడు అవకాశాన్ని మాత్రమే ఇస్తాడు, మార్గం మాత్రమే తెలుస్తాడు. దాన్ని వాడుకోవాలి మనం. దాన్ని వాడుకోకుండా వదిలేస్తే ఆడు అనుకుని గడియలో మరణం వస్తుంది, అనుకుని గడియలో మరణం వస్తుంది. మీకు మాట చెప్పనా? బిల్లీగ్రామ్ బిల్లీగ్రాము ప్రపంచంలో నంబర్ 1 సువార్త. ప్రపంచంలో ఆయన తన సువార్త వల్ల, తన పరిచర్య వల్ల, తన వాక్యం వల్ల కోట్ల మందిని దేవుని దగ్గరికి నడిపించాడు. ఒక రాత్రి దేవుడు బిల్లీగ్రామ్తో మాట్లాడిందంట. అమెరికా దేశంలో ప్రపంచ అందగత్తి మీదంట, ఆమె పేరేదో చెప్పాడు. ఆ అందగత్తి దగ్గరికి వెళ్ళి ఆమెకు సువార్త చెప్పు,
ఒక 5 నిమిషాలలో సువార్త చెప్పని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బిలిగ్రామ్ చెప్తే ఈయన ఫోన్ చేసి, అమ్మ నాకు ఒక 5 నిమిషాలు టైం ఇయ్యి, దేవుడు నీతో 5 నిమిషాలు సువార్త చెప్పడానికి నన్ను వెళ్ళమన్నాడు, నువ్వు 5 నిమిషాలు నాకు టైం అంటే ఆమె అన్నదంట, నాకు టైం లేదు అన్నదంట. నాకు టైం లేదు. టైం లేదని ఫోన్ పెట్టేసి బయటికి వెళ్ళింది. 4 రోజులకే, వారం రోజుల లోపలనే నిద్ర మాత్రం మింగి చచ్చిపోయిందంట. నేటికి కూడా తెలియదంట ఎందుకు ఆమె ఆ నిద్రమత్తు మాత్రం మింగి ఎందుకు చచ్చిపోయిందో ఇప్పటిదాకా తెలియదంట. నేనేమంటున్నా తెలుసా, దేవుడు నీకు ఇచ్చిన టైం వాడుకో. లేదు ఇంకా టైం ఉంది, దేవుడు మార్చుకుంటాడు కాదు. ఇవన్నీ ఇప్పుడు పాస్ వచ్చి చెప్తున్నాడంటే అది నీకు చెప్తున్నావు సువార్తనే, దాన్ని అంగీకరించాలి అంతే. ఇంకా చెప్తాడు, తర్వాత చెప్తాడు, ఇంకా టైం ఉంది, టైం ఏం లేదు, నరకు టైమే. ఇక టైం ఇచ్చేకాడికే ఇస్తాడు. నేను ఇబ్రాహీంపట్నంలో చెప్పిన ఒక మాట, ఎందుకో మీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నట్టు. సామెతల గ్రంథము 1వ అధ్యాయం రండి, చాలా మంచి మాట ఉంటుంది. 1:23 నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించుదురు. నా గద్దింపు విని తిరుగుడి, నా గద్దింపు విని ఎక్కడ తిరగాలి? దేవుని వైపు తిరగాలి. అరే కరోనా వస్తుంది, తిరుగు దేవుని దిక్కు. భయంకరమైన 2వ కరోనా వస్తుందంట, మళ్ళీ ఇది ఇంకా స్ప్రెడ్ అయిపోతుందంట. నిన్న సాయంత్రము చిట్టిబాబు అనే ఒక పాస్టర్, నా క్లాస్మేట్ వచ్చిందంట, భయపడుతున్నాడు. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. నా గద్దింపు విని తిరుగు దేవుని వైపు తిరిగంటాడు. ఇంకేమన్నాడు? ఆలకించుడి. 24 చదివిగా, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా లక్ష్య పెట్టకపోయి. ఏమన్నాడు? నా చెయ్యి చాపినప్పుడు ఎవరు కూడా లక్ష్య పెట్టదు. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినకపోతే, నేను చెప్పిన బోధ మీరు ఏం చేస్తున్నారు? త్రోసివేస్తుంది. నేను గద్దింపగా మీరు లోబడకపోతే. ఇక చాలా ఉన్నాయి విషయాలు, టైం లేదు. 27 భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు అపాయము మీకు కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము ఏం చేస్తాను? నేను నవ్వుతాడంటే ఇక దేవుడు నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు? నేను పిలిచిన నువ్వు వినలే, నేను గద్దించిన నువ్వు నా దిక్కు తిరగలే, నేను చెప్పిన నువ్వు లోబడలే. మీకు భయము, వేదన, శ్రమ కలిగినప్పుడు, మీరు యాతన పడుతున్నప్పుడు, అవన్నీ మీకు కలుగుతున్నప్పుడు నేనే నవ్వుతాడు. దేవుడు నవ్విన అనుకో చచ్చిపోతాం మనం. దేవుడు నవ్విన చచ్చిపోతాం. ఎందుకు? వదిలేసినట్టే కదా. నేను అపహాస్యము చేసేది. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ అప్పుడు నువ్వేం చేస్తావు? మొరపెడతావు. పురుగులు పడ్డాక నువ్వు మొరపెట్టుడు ఎందుకు? నా మాట వినండి. కిందికెళ్ళి మీదికెళ్ళి ఆరి దుర్వాసన కొడుతున్నప్పుడు నువ్వు మొరపెట్టుడు ఎందుకు? ఇప్పుడు మారితే కాదా? ఇప్పుడు వస్తే కాదా? ఇప్పుడు లోపడితే కాదా? దేవుని వైపు ఇప్పుడు తిరిగితే మంచిది కాదా? అన్నీ పోయిన తర్వాత నువ్వు ఎందుకు మొరపెడతావు? మొరపెట్టినా కూడా ఏమంటుండు? నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరము ఇయ్యను. నన్ను శ్రద్ధగా వెతుకుదురు. ఎప్పుడు వెతుకుతావు నువ్వు? ఎప్పుడు వెతుకుతావు? లాస్ట్ టైంలో శ్రద్ధగా వెతుకుదురు కానీ కాళ్ళెదులు పడిపోయి మంచాన మీద పడి పక్షవాతం వచ్చి భార్య తంతది, వీడు ఎప్పుడు వస్తాడో, వీడు ఎప్పుడు నిమ్మడం అవుతుందో నాకని తంతుంటే నువ్వేం చేస్తావంటే వెతుకుతావంట. దేవుడా తప్పయింది, నాకు మరణం దయచేయంటే బిడ్డ అనుభవించని ఆయన ప్రత్యుత్తరము శ్రద్ధగా వెతుకుతురు కానీ నేను కనబడదు బిడ్డ. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే కనిపిస్తా, నువ్వు మొరపెట్టే కనిపిస్తా, నువ్వు అడిగితే ఇస్తా, నిన్ను రక్షిస్తా. ఇప్పుడు నేను రెడీగా ఉన్నా చేయడానికి. కానీ వన్ డే ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను ఈరోజు చెప్తే నీ వినలేదు, ఆ రోజు నీవు చెప్తే నేను కూడా వినను, పలకను, మాట్లాడను, నవ్వుకుంటా, వదిలేస్తా. ఇక నిన్ను దేవుడే వదిలేస్తే రక్షించే నాదులు ఎవడు లేవు. ఒకవేళ మనుషులందరూ వదిలేస్తే దేవుడు పట్టుకుంటే నువ్వు ధన్యురాలివే. కానీ దేవుడే వదిలితే నేను ఎవడు పట్టుకుంటాడు? ఎవడు పట్టుకోలేవు.
కాబట్టి వేదనకరమైంది అగ్నిగుండం. కాబట్టి మీ కుటుంబాన్ని అన్న మీరు రక్షించుకోండి, ప్రార్థించండి, సువార్త చెప్పండి వాళ్ళకి. సువార్త ఏంది? ఇంత భయంకరమైన ఈ అగ్నిగుండం నుండి యేసు ప్రభువుని నమ్ముకుంటే నిత్యజీవం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23లో ఉంటుంది అది. ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, పాపం వలన వచ్చు జీతము మరణము, అయినను దేవుని మహాకృప చేత మీకు నిత్య జీవము అంటాడు. నిత్య జీవం కేవలం దేనివల్ల? యేసు నేను పాపిని అని చెప్పి పాపం విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే దేవుడు నిత్య జీవం ఇచ్చినట్ట. సింపుల్ మాట, 3 సెకండ్ల ప్రార్థన, పాపాలు క్షమిస్తాడు. కానీ నేను వదలను, నేను రాను అని అంటే నేను ఎవడు రక్షించలేదు, ఎవడు నిన్ను కాపాడలేదు, ఎవడు నేను అగ్నిగుండం నుంచి విడిపించలేదు. అయితే ఈ అగ్నిగుండం నుంచి నన్ను రక్షించడానికే యేసు ప్రభు శిలువలో చనిపోయాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన రక్తంలో పాపక్షమాపణ ఉంది, ఆయన రక్తంలో పాపక్షమాపణ, ఆయన నామములో క్షేమము సమాధానము. కాబట్టి దేవుడు మనందరికీ ఈ అగ్నిగుండం నుంచి తప్పించుకోవడానికి దేవుడు కృపనిచ్చిండు. అంతేకాకుండా మరి దేవుడు నీ ద్వారా నా ద్వారా ఏ కోరుకుంటున్నాంటే కనీసం నీ కుటుంబాన్ని నీవు రక్షించుకో, నీ కుటుంబాన్ని రక్షించుకో, నీ బంధువులను రక్షించుకో. నీవు చెప్పినట్టు సువార్త నీ బంధువులకి, నీ కుటుంబానికి ఎవరు చెప్పలేరు. నువ్వు దేవునికి సువార్త చెప్పి ఆత్మను రక్షించినప్పుడు దేవుడు దానికి ప్రతిఫలం నీకు ఇస్తాడు. నీ కుటుంబము ఈ అగ్నిగుండం నుండి రక్షింపబడుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయులా ఉన్న ప్రార్థిద్దాం. అందరం లేచి నిలబడి ప్రార్థిద్దాం. ప్రార్థించండి మీరు కూడా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అగ్నిగుండం నుంచి రక్షించడం కోసం ప్రార్థించండి. ప్రేమగల దేవుడా, దయగల తండ్రి, పరిశుద్ధుడు యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నరకం ఎంత భయంకరమైందో నాయన, ఎంత యాతన, ఎంత వేదన, ఎంత ఏడుపు, ఎంత నాయన కన్నీళ్ళు, మరి పండ్లు కొరకడం, ఏడవడం, నాయన వేదనకరమైన స్థలంలో నుండి మమ్మల్ని రక్షించాలి. మా బంధువులను, మా కుటుంబాలను కూడా మీరు రక్షించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రార్థిస్తే క్షమిస్తాం, ఇప్పుడు ప్రార్థిస్తే పరలోకం ఇస్తాం. ఆ రోజు ప్రార్థించినా పలకవని, మాట్లాడవని, కనబడవని, వినవని తెలుసుకున్నాము తండ్రి. కాబట్టి ఈ సమయంలో నీ ప్రజలమైన మేమందరం కూడా ప్రభావ ప్రార్థించుటకు, నాయన నశించే ఆత్మలను రక్షించుటకు, నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు నీ కృప మా అందరికి అనుగ్రహించుమని, ఈ వాక్యం వారి హృదయంలో భద్రపరిచి స్థిరపరచుమని నజరేయుడు నిజదేవుడైన యేసుక్రీస్తు శిలువ రక్తపు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున